హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం స్వీట్ పొటాటోస్ని ఒక చుక్క నీళ్లు పోయకుండా యమ్మీగా చూడండి, పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. అంత టేస్టీగా వచ్చేలాగా ఎలా ఉడికించుకోవాలో చూద్దాము. ఇలా ఉడికించారు అంటే గడ్డల్లో ఉండే పోషకాలు కూడా పోవండి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా గడ్డలు తీసుకొని నీళ్ళలో వేసి ఒక 10 నుండి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. భూమిలో ఊరుతాయి కదండి, మట్టి గడ్డలకు ఎక్కువగా ఉంటుంది. నానబెట్టడం వల్ల మట్టి బాగా నాని నీళ్ళలోకి వచ్చేస్తుంది. 10-15 నిమిషాల తర్వాత గడ్డను తీసుకొని చేత్తో ఇలా బాగా రుద్దుతూ కడిగారు అంటే ఇంకా ఏదైనా మట్టి అంటుకొని ఉంటే పోతుంది. ఇలాగే 1-4 సార్లు మట్టి మొత్తం పోయేలాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత శుభ్రంగా ఉన్న వాటర్లోకి మళ్ళీ గడ్డలు వేసుకొని తర్వాత అటు ఇటు తొడిమలను కట్ చేసుకోవాలి. ఇవి చిన్న సైజులో ఉన్నాయి కదా, సో నేను అలాగే వేసేస్తున్నానండి. ఒక్కోసారి ఇవి పెద్ద సైజులో వస్తాయి కదండి, వాటిని అయితే 2 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో పుచ్చులు ఏమైనా ఉంటే ఇప్పుడే కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు మనం వీటిని డైరెక్ట్గానే కుక్కర్లో వేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో వేసిన తర్వాత దీంట్లో నీళ్ళు ఏమీ పోయిన అవసరం లేదండి. నీళ్లు పోసి ఉడికించాము అంటే గడ్డల్లో ఉండే తీపి తగ్గుతుంది, అలాగే పోషకాలు కూడా పోతాయి. అందుకని మనం నీళ్లు పోయకుండానే ఉడికించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి బెల్లం పౌడరు 2-3 స్పూన్లు, అంటే మీ తీపికి తగినట్లుగా వేసుకోండి. ఎక్కువగా పట్టదండి, ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోండి. ఇంకా ఇందులో కరిగించిన నెయ్యిని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గడ్డ నెయ్యిని వేసుకోకూడదండి, కరిగించిన తర్వాతనే నెయ్యిని వేసుకోవాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే నెయ్యి ప్లేస్లో నూనెనైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసిన నెయ్యి, బెల్లం తురుము, సాల్ట్ అంతా కూడా గడ్డలకు కోటింగ్ లాగా వచ్చే విధంగా చేత్తో పట్టించండి. గడ్డలన్నింటికీ కూడా కోటింగ్ ఈవెన్గా వచ్చేలాగా పట్టించాక కుక్కర్ మీద మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టి 1 విజిల్ రానివ్వండి. రెండో విజిల్ రానివ్వకూడదండి. 1 విజిల్ వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయే వరకు పక్కన పెట్టేసుకోండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే గడ్డలు చూడండి చక్కగా ఉడికాయి. ఇప్పుడు వీటిని వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి, తొక్క తీసి తిన్నా కూడా బాగుంటాయి. మీకు ఎలా నచ్చితే అలా తినండి. పిల్లలైతే వీటిని ఇంకా కావాలని అడిగి మరీ తింటారండి, అంత కమ్మగా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.